హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఛానల్. ఈరోజు మీకు బీర చెట్టు చూపిస్తాను. నేను ఇంతకుముందు 2 సార్లు బీర చెట్లు వేసున్నాను, కానీ పిందలేయడం చెట్టు పాడైపోవడం అలా జరుగుతుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మళ్ళీ ఇది 3వసారి వేసానండి బీరపాదు. కాయలు అయితే వచ్చాయి, కానీ చూసారా ఎలాగ ఇదయ్యాయో. ఇలా ఎందుకు అవుతున్నాయో నాకైతే తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిసింటే కామెంట్ చేయండి. చూడండి, ఖచ్చితంగా చెప్పండి ఇలా ఎందుకు అయిపోతున్నాయో. చూసారా, ఆకులు కూడా ఇది ఇట్లాగ వచ్చేస్తున్నాయి. మంచుకు అనుకో, ఈ ఆకులు అయితే ఇలాగ రావడం మంచుకి, చూడు మంచుకి ఇలాగ వస్తున్నాయి ఆకులు అయితే. కానీ కాయలు ఎందుకు ఇలాగ అయిపోయాయో తెలియట్లేదు. చూడండి ఎలాగ అయిపోయిందో, చాలా బాధగా ఉంది కదా. నోటి దాకా వచ్చింది, చేద్దాకా వచ్చింది, నోటి దాకా రాలేదనేది ఊరికనే కదండి. చూడండి, ఇది ఒకటి, ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఇది ఈ పిందు కూడా పండిపోతుంది. ఇదిగండి చూసారా, ఇది కూడా బాగా వచ్చింది కాయి, ఇది కూడా బాగా వచ్చింది కదా కాయి. కానీ చూడండి పింద పండిపోతుంది. చూసారా, ఇంత పెద్ద పింద ఈ పండి రాలిపోతుంటే ఎంత బాధగా ఉంటుందో చెప్పనవసరం లేదు. చూసారా, పండిపోతుంది. ఇది కూడా చెట్టు కలర్ చూసారా మారింది. అదండి కలరు మారింది చూసారా. ఇది కూడా దెబ్బతింటా ఉందన్నమాట. ఇది కూడా పోతుంది చూడండి. అక్కడ ఆడొక కాయి, అదొక కాయి చూసారా. ఆడ వచ్చి పాడైపోయింది ఒకటి, చూసారు కదా. చూడండి, ఇది చూడండి, ఇదిగండి ఇది కూడా ఇలాగే అయిపోతుంది అనమాట. ఇది కూడా లోపల మచ్చ వస్తుంది చూసారా, మచ్చ చూడండి. ఇంతంత పిందులు పాడైపోతుంటే ఎంత బాధగా ఉంటుందంటే. ఇది పోతుంది చూస్తున్నారా. ఈ పందిరికి అల్లిచ్చానమాట. ఇది చూడండి, ఇక్కడ ఒక పింద ఉంది. ఇక్కడంతా పోతేస్తుంది. ఇంక ఇదంతా పోతేస్తున్నాయి. కాయలు అయితే రాలేదు, పోత అయితే వేస్తుంది. సరే, ఇది సొరపాది పూలు ఇప్పుడు మొగ్గలు వేస్తూ ఉంది. మొన్న ఈ మధ్య ఒక 2 కాయలు కాసాయి కదా, చూపించాను కదా మీకు నేను. ఇప్పుడు మళ్ళీ ఇదే వస్తుంది, పోతేస్తూ ఉంది. ఇప్పుడు ఒక కాయ ఉందండి, బీరకాయ, అది కోసుకుంటాము. చూసారా ఫ్రెండ్స్, ఒక్క కాయ వచ్చింది. ఇదిగోండి, ఫ్రెండ్స్ చూసారా, ఇది ఒక్క కాయ వచ్చింది. ఈ ఒక్క కాయ కోసుకుంటాము అండి. ఫ్రెండ్స్ ఇదిగో ఇన్ని పిందెలు వేసి అన్నీ పాడైపోయి ఇది ఒక్క కాయ నిలబడిందండి. ఈ ఒక్క కాయ వచ్చిందండి, చాలా బాధగా ఉంది నాకైతే. అన్ని పిందెలు వేసి పాడైపోతే. ఇదిగో ఇది ఒక పింద ఉంది, ఇంకా ఒకటి ఉంది. ఇది ఒక వారం రోజులు పోయాక కోసుకుంటాం ఇంకొకసారి. మరీ చిన్నదిగా ఉంది.
గట్టిగా కప్పెట్టాను దీన్ని కనిపించకుండా. ఇవి తొండలు తినేస్తాయి ఇక్కడ మాకు, అందుకని పెట్టాను. చూసారా ఫ్రెండ్స్, అన్ని పిందలేసి అంతంత పెద్ద కాయలు అవి పాడైపోయేసరికి మనం ఇంత కష్టపడి పెంచి చేశాక ఎంత బాధ అనిపిస్తుంది అంటే చాలా బాధ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ ఎందుకు అయిపోయిందో కాయ నాకు కామెంట్ చేయండి. ఉంటాను. చూసారా, ఇంకా చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి, మరి అయ్యైనా బాగా వస్తాయో లేదో తెలియదు. చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఒకటి చూపించాను కదా, ఇదండి. చూసారా, ఇదో లోపల పోయింది, ఇది కూడా అండి. చూసారా, ఇదండి. చూస్తున్నారు కదా, చూడండి ఎలాగైపోయాయో. ప్లీజ్ దీని ఇట్లాగ ఎందుకు అయిపోయాయో మీకు కానీ తెలిసింటే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.